యానిమల్ డైవర్సిటీ 1 ఈ పేపర్కి సంబంధించి దీని యొక్క మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. సో అండ్ యూనిట్ వైజ్గా మీకు ఏవైతే క్వశ్చన్స్ ఎగ్జామినేషన్స్లో నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అవుతూ వస్తున్నటువంటి క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీకు యూనిట్ వైజ్గా చెప్తాను, చాలా జాగ్రత్తగా ఉండండి. ఓకే, సో ముందు మనం ఫస్ట్ యూనిట్ చూసుకున్నట్లయితే ఫస్ట్ యూనిట్లో మీకు నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అవుతూ వస్తున్నటువంటి క్వశ్చన్స్ ఇవి. ఓకేనా, సో ఇవే మీకు ఎగ్జామ్లో నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అవుతున్నాయి. ఒకసారి మెటీరియల్ తీసి చూడండి ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, అది ఏ మెటీరియల్ అయినా అవ్వచ్చు. ఓకే, చాలా ఎక్కువ క్వశ్చన్స్ ఉంటాయి, బట్ వాటిలో మీరు మిస్ చేసుకోకుండా చదవాల్సినటువంటి క్వశ్చన్స్ అండ్ టాపిక్స్ ఇవి. ఓకే, సో వీటిని చదివేటప్పుడు ఎవరైతే ఫుల్ మార్క్స్ రావాలనుకుంటున్నారో సో వాళ్ళు వీటిని చదివేటప్పుడు కాన్సెప్ట్ అర్థం చేసుకొని చదివితే, కాన్సెప్ట్ మీకు వస్తే వీటి నుంచి ఏ క్వశ్చన్ ఇచ్చినా సరే మీరు ఈజీగా అటెంప్ట్ చేయగలుగుతారు. ఓకే, దీంట్లో మీకు లాంగ్ ఆన్సర్ యూజ్ అవుతుంది, అదేవిధంగా షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ కూడా యూజ్ అవుతుంది. ఈ క్వశ్చన్స్ అండ్ కాన్సెప్ట్తో పర్ఫెక్ట్గా నేర్చుకుంటే మీకు లాంగ్ ఆన్సర్ పూర్తిగా అటెంప్ట్ చేయగలుగుతారు అండ్ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ కూడా పూర్తిగా అటెంప్ట్ చేయగలుగుతారు. ఓకేనా, రైట్. నెక్స్ట్ యూనిట్ 2. యూనిట్ 2 లెవెల్లో మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవి. ఓకే, దీన్ని కష్టపడి స్క్రీన్ షాట్ తీసుకోవాల్సిన అవసరం లేదు, ఈ పీడిఎఫ్ ఎక్కడ ఉందో ఆల్రెడీ మీకు చెప్తాను. ఓకేనా, రైట్. నెక్స్ట్ అండ్ మీకు ఒక ఆఫర్ అప్డేట్ కూడా ఉంది, దాన్ని కూడా చెప్తా. ఓకేనా, రైట్. నెక్స్ట్ యూనిట్ 3. యూనిట్ 3లో ఉన్న టాప్ 3 ఇవి. ఓకే, సో ఈ యూనిట్ నుంచి ఏవైనా క్వశ్చన్స్ మీరు మిస్ చేసుకుని చదవాలనేటువంటి క్వశ్చన్స్ ఏవైనా ఉన్నాయంటే ఇవి, ఈ క్వశ్చన్స్ చదువుకుంటే సరిపోద్ది. యూనిట్ 4లో ఉన్న మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవి. ఓకే, సో ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా మీకు నెంబర్ ఆఫ్ రిపీట్ అయిన క్వశ్చన్స్ కాబట్టి, అలాగే వీటి వెనకున్న కాన్సెప్ట్ నేర్చుకుంటే మీరు కాన్సెప్ట్ వైజ్ చదివితే ఈజీగా ఏ క్వశ్చన్ సరే అటెంప్ట్ చేయగలుగుతారు. ఓకే, ఇదిగోండి యూనిట్ 5. యూనిట్ 5లో ఉన్న మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. సో ఇది టోటల్ 5 యూనిట్స్ నుంచి మీరు మిస్ చేసుకోకుండా చదవాల్సినటువంటి క్వశ్చన్స్.